తెలంగాణలో ఎవరిని చూసి ఓటేయాలి? మోడీని చూసా, స్థానికంగా నాయకత్వం చూసా? సో ఇది ఎక్కడైనా దేశవ్యాప్తంగా బీజేపీ అంటే మోదీ గారి నాయకత్వం అంటేనే ఒక బ్రాండ్, అభివృద్ధికి సూచకం. సో కాబట్టి ఖచ్చితంగా మోదీ గారే ప్రధాన బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో ఫేస్ బీజేపీ మోదీ గారే. మోదీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుంది. స్థానిక నాయకత్వం కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది అన్నది ప్రజలకు ఉన్న నమ్మకం. ఆ నమ్మకం వాస్తవ రూపం దాల్చింది కాబట్టి అనేక రాష్ట్రాల్లో మూడవసారి గెలుస్తున్నాం. కొన్ని అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కోసం తెలంగాణ పర్యటనకి వెళ్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుంది నెక్స్ట్ ఎన్నికలకు? ప్రధాని మోదీ గారు తెలంగాణ వస్తున్నారు అంటేనే అర్థం చేసుకోండి. దాని తర్వాత అభివృద్ధి మాతోనే సాధ్యం అని తెలియపరుస్తున్నారు. దాంతోనే తెలంగాణలో బీజేపీ యొక్క గ్రాఫ్ పెరగబోతోంది. బీజేపీ 2028 మిషన్ 28 ప్రారంభమైనట్లే ఊహించవచ్చు. విపక్షాలు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించడం మీకు ఎంతవరకు కలిసి వచ్చిందంట? అది వారి యొక్క సంకుచిత మనస్తత్వాన్ని, మహిళా వ్యతిరేక వారి ఆలోచనల్ని తెలియచేయటం, అది కూడా ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా వారికి పనిచేసింది. అది పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఏదో ఒక రకంగా సాకుతో మహిళా రిజర్వేషన్లు వీళ్ళు అడ్డుకున్నారు అన్నది కొంత మేరకు అది కూడా వారికి వ్యతిరేకంగా పనిచేసింది.